నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాం ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం నూట 50 రోజుల కూటమి పరిపాలనలో సంతృప్తి చెందాం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది హామీలను ఎగ్గొట్టి అబద్దాలకు రెక్కలు కట్టారని విమర్శ గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ప్రజలకి వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత బయటకు వస్తున్నాయని చెప్పారు ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు 4 దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు 24 కమెర్మెంట్ లో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు ఈ సభలోనూ నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టాను నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చిన తీర్పు అయితే దేశ విధ్వంసమైన వ్యవస్థలు గాడి తప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా తయారైనాయి జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది కొంతమంది నన్ను అడిగారు మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చాను అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీల్ని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కాస్తో కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర 162 రోజులు అయింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని అన్నారు అలాగని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు వాళ్ల వరుస దోపిడీలు అరాచకాలను చూసే ప్రజలు మనకి మద్దతు పలికారని అన్నారు 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందా ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు 150 రోజులు పైన అయిన సందర్భంలో
కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినా ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడం, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందని, హామీలు ఎగ్గొట్టడానికి బాబు అబద్దాలకి రెక్కలు కట్టారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. లేని అప్పుడు ఉన్నట్లుగా అబద్దాలకి రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీలో 50,000 ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేసినట్లు తెలియజేశారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు పీకివేశారు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత, తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టు, నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను ఖాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అవి కూడా, ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు?
మీరు పెట్టిన వాటి మీదనే మీరే చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న వాటిల్లో కూడా ఏంది, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరయి చిన్నయి వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంత ఉన్నాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, సోర్స్ పిఎస్సి ఓఎఫ్సిస్. చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుల్లపల్లి, కావూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని కలెక్టర్ సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు కె లక్ష్మీనారాయణను ఆ పాఠశాలకు సంబంధించిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు, పేరెంట్ మీటింగ్ నిర్వహణ, పాఠశాల క్రీడా ప్రాంగణం వివరాలు తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. నేనే అడుగుతున్నా ఈ క్వశ్చన్ ఆన్సర్. వాట్ యు కాల్ ద apparatus used very close to witness. Hello, name the parts of circulatory system. బాపట్ల డిస్ట్రిక్ట్ లో చెరుకుపల్లి మండలంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసుకొని చెరుకుపల్లి స్కూలు, గుల్లాపల్లి స్కూలు, కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికి సంబంధించిన కన్సర్న్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకొని, సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుతున్నారా, వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, పిల్లల స్టేటస్ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటగది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది, అట్లనే పిల్లల కోసం ఉన్న అమ్యూనిటీస్, టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా, కరెక్ట్గా లేవా అనేటువంటిది, ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను. దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్. నేను ఇప్పటికి 2 స్కూల్స్ చూశాను, 3వ స్కూల్ చూడబోతా ఉన్నాను. సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం. లోపాలు మొదట చూసిన స్కూల్లో దేర్ ఆర్ సమ్ ల్యాబ్సెస్, అంటే స్కూల్ ప్రహరీ గోడ అంతా పడిపోయింది, చెదారం అంతా లోపలేస్తున్నారు. బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, ఫిటర్, మెకానిక్, డ్రైవర్, టౌన్ కాకు, పంచరింగ్ వెల్డర్, పెయింటర్, గార్డెనర్, కంప్యూటర్ ఆపరేటర్, వెటర్నరీ, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్స్ తదితర విభాగాలకు చెందిన సుమారు 13,000 మంది కార్మికులు 20 నుంచి 25 ఏళ్లుగా ప్రజలకి ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్నారు. వీరికి 2018 సంవత్సరం వరకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా జీతాలు చెల్లించారు. కానీ ప్రస్తుత పారిశుద్ధ్య కార్మికుల కంటే తక్కువ వేతనాలు ఇప్పుడు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలంగా అనేక సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలతో ఇప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం అన్ని మున్సిపల్ కేంద్రాల వద్ద మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్ గారికి రాయబారాలు ఏవైతే గత ప్రభుత్వంలో సమ్మె తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వీటన్నింటిని అమలు చేయాలనే దానికోసం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల అమలు కోసం కానీ లేదా పర్మనెంట్ చేయడం కోసం కానీ దశల వారీ పర్మనెంట్ చేస్తున్న పద్ధతిలో ప్రభుత్వాలు గతంలో హామీలు ఇచ్చున్నాయి. ఆ రకంగా అధ్యయన కమిటీ కూడా, ఒక ఐఏఎస్ స్థాయి అధికారితో అధ్యయన కమిటీ కూడా ఏర్పడింది. ఆ రూపంలో జరగాలనే దానికోసం ఈరోజు రాయబారంలో కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి రేపల్ల మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరుగుతున్న దానిలో భాగంగా కార్మికుడి కనీస వేతనం 26,000 రూపాయలకి తగ్గకుండా ఉంటేనే, ఆ రకంగా అమలైతేనే కార్మికులకు ఉపయోగకరంగా ఉండేది అనేటువంటిది అనేక చట్టాలు చెప్తూ ఉన్నాయి. ధరలు పెరుగుతూ ఉన్నాయి, వేతనాలు అదే పద్ధతిలో ఉన్నాయి. ఈ రకం చూసుకున్న ప్రకారం
ఒక రకంగా వేతనాలు తగ్గినట్టు లెక్క. ధరలు పెరిగినప్పుడు దానికి తగ్గట్టు వేతనాలు పెరిగితే వేతనాలు పెరుగుతున్నట్టు లెక్క. కానీ గతంలో ఏవైతే వేతనాలు అమలవుతాయి అవే వేతనాలు అమలవుతున్నాయి. అట్లానే సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సినటువంటి కానీ లేదు స్కిల్డ్ సెమీ స్కిల్ ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు కానీ అక్కడక్కడ కొన్ని మున్సిపల్ పట్టణాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పేర్లు ఆన్లైన్లో లేవని చెప్పేసి వాళ్ళ బిల్లులు ఆలస్యం అవుతోంది, వేతనాలు తక్కువగా ఇస్తున్నారు. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, స్కిల్డ్ కార్మికులు వీళ్ళకి న్యాయబద్ధంగా ఏవైతే చట్ట ప్రకారం ఇవ్వాలో ఆ రకమైనటువంటి వేతనాలు అమలు చేయాలని దానికోసం ఈరోజు రాయబార కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వచ్చే మాసంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, మున్సిపల్ పట్టణాల దగ్గర ఆందోళనలు, అట్లానే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో గౌరవ మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ ఉన్నారు, వాళ్ళకు కూడా వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం దశల వారీ ఆ రూపంలో చేయడం కోసం మొన్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి రాష్ట్ర సదస్సు కూడా జరిగింది. దాని ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గ్రంథాలయాలు, పుస్తక భాండాగారాలని ప్రతి ఒక్కరు విద్యార్థి పుస్తక పఠనం చేయడం అలవర్చుకోవాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమరతులూరు శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గ్రంథాలయ నిర్వాహకులు పి శ్రీదేవి ఆధ్వర్యంలో సర్పంచ్ దేవరకొండ రాము అధ్యక్షతన అమరతులూరు శాఖ గ్రంథాలయంలో బుధవారం నిర్వహించడం జరిగింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకి బహుమతుల్ని పంపిణీ చేశారు. మరి పెద్దలందరూ చెప్పినట్టుగా గ్రంథాలయ పట్టణం అంత ఉపయోగం అందరూ వివరించడం జరిగింది. మరి హెచ్ఎం గారు చెప్పారు పూర్తిగా. మరి చిన్నప్పుడు ఈ గ్రంథాలయంలో ఇదివరకు టీవీలు ఉండేవి కాదు కాబట్టి పుస్తకాలు పేపర్లు చదువుకుని నేర్చుకునేవాళ్ళు. ఇవాళ టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరి సెల్ ఫోన్లు అలవాటు పడి సెల్ ఫోన్లు చూడుతున్నారు కానీ ఇవాళ మరి పుస్తకాలు ఎవరు చదవట్లేదు. పుస్తకాల యొక్క ప్రాముఖ్యత మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎంత పెద్ద వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా గ్రంథాలయాలు ఉంటాయి. వాళ్ళకి వెళ్ళి పుస్తకాలు చదువుకుని ఏం మాట్లాడతారు, చదువుకుని మాట్లాడతారు. అంతేగాని సబ్జెక్టు తెలుసుకోవాలంటే గ్రంథాలయాల వలన ఉపయోగం. అందుకని తప్పనిసరిగా మీరు గ్రంథాలయానికి రోజు వెళ్ళి ఏదో ఖాళీ టైంలో అన్నా చక్కగా మంచి మంచి పుస్తకాలు ఉంటే చదువుకుని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ వ్యవహరిస్తున్నటువంటి చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలియనటువంటివి కూడా గ్రంథాలయానికి వచ్చి చదువుకోవచ్చు. కాలము వృధా చేసుకోకూడదు. అలాగే మెదడుకు మేతలాగా మీరు ఈవినింగ్ టైం అని ఏ టైంలో చూసుకొని ఆ టైంకి వచ్చి చదువుకోవచ్చు. గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైం ఉంటే వెంటనే వచ్చేసి ఏ బుక్ దొరకకపోయినా ఇక్కడ దొరుకుతుంది అనమాట మనకి. అట్లాగే చదువుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీరు ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకొని ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకుంటే కనుక చాలా అభివృద్ధిలోకి పెడతారు. మీరు మంచిగా చదువుకోవాలి, తల్లిదండ్రులను కూడా ఆనందపరచాలి మీరు. కాబట్టి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని చెప్పని కోరుకుంటున్నాను. మేము చదువుకున్న టైంలో మాకు అసలు ఎలక్ట్రిసిటీ కూడా లేదు మా ఇంట్లో. అప్పుడు ఉద్దేశించి మన హెచ్ఎం నిరీక్షణ్ రావు గారిని, ప్రధాన ఉపాధ్యాయుని గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. న్యూస్ పేపర్ చదువుకునేవాళ్ళు, పుస్తకాలు చదువుకునేవాళ్ళు, బొమ్మరిల్లు కథలు ఉండేవి, చందమామ కథలు ఉండేవి. ఇవన్నీ చదువుకుంటే చాలా నాలెడ్జ్ వచ్చేది చిన్నపిల్లలకి. ఒక కథ చెప్పాలనేటటువంటి ఆసక్తి కూడా పిల్లలకు ఉండేది. అదేంటంటే ఆ రీడింగ్ కెపాసిటీ మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తూ ఉన్నది. దాంతో గ్రంథాలయాల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తూ ఉన్నది. గ్రంథాలయాల్లో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోతూ ఉన్నది. వాళ్ళని గవర్నమెంట్ కూడా ఏమీ అపాయింట్ చేసుకుంటామండి. తదుపరి వీరేశలింగం పంతులు గారు మాట చెప్పారు, పుస్తకాలు చదవండి. దగ్గర పుస్తకాలు లేవనుకో ఆయన ఒక మాట చెప్పారు. ఏంటది? చిరిగిన చొక్కాన వేసుకో పర్లేదు, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొని చదువుకో. ఆ పుస్తకంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఉన్న పుస్తకాలన్నీ అమ్మేసేయి, ఒక మంచి చొక్కా కొనుక్కో. మీ పరిస్థితి అట్లా ఉంది. కొంతమంది చదువుకున్నారు మీరు పర్లేదు, చాలా ఎక్కువ మంది అయితే కనుక అది చదివేందుకన్నా
చెరుకుపల్లి మండలంలో కార్తీక మాస సందర్భంగా ఎడ్ల పందాలు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల ఆరుంబాక గ్రామంలో పోలేరమ్మ నెల్లిమ్మ అంకమ్మ తల్లి ఆశీస్సులతో కార్తీక మాస సందర్భంగా రాష్ట్ర స్థాయి నాటు ఎడ్ల బండిని లాగే ఎడ్ల పందాలను నిర్వహించారు. కార్యక్రమానికి అనగాని సత్యప్రసాద్ తనయుడు అనగాని శివప్రసాద్ ప్రారంభించడం జరిగింది. 1835 కార్తీకాలు కోమలూరు పల్లీశ్వర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా వారితో రెడీగా ఉన్నాయి. కొన్ని పాయింట్లో పెట్టాలండి. ఆ తదుపరి 8 రెడీగా ఉన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతమైనటువంటి రెండు సోదరులకు మొదటి బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కరణం కనకయ్య గారు, వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కన్నయ్య గారు బాపట్ల జిల్లా చీరాల కస్తూర్బా గాంధీ పురపాలక ఉన్నత బాలికల ఉన్నత పాఠశాల ముందు కాగితాల కిషోర్, సిపిఎం పార్టీ నాయకులు వసంతరావు, సమతాదళ్ నాయకులు కంచెల చిట్టిబాబు, గోసాల సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మేము హెచ్ఎం గారికి అర్జీ ఇవ్వడానికి వస్తే ఇక్కడ పోలీసు వారు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళలేదు. ఆర్టీఐ యాక్ట్ కింద మేము హెచ్ఎం గారిని ఒక విషయం అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే, ఈ నెల 7వ తారీఖున ఫుడ్ కమిషనర్ శ్రీయుత ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు. ఈ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూని రుచి చూసి బాగుంది అని చెప్పని సంతృప్తి వ్యక్తం చేసి మిడ్ డే మీల్స్ నిర్వాహకురాలు పుష్పలత గారి మీద ఫోటో కూడా దిగారు. అది ఒకటి జరిగింది. రెండోది, అక్టోబర్లో సీనియర్ సివిల్ జడ్జి గారు ఎం సుధా గారు మేడం గారు జడ్జి గారు వచ్చి ఇక్కడ పాఠశాలను సందర్శించి మిడ్ డే మీల్స్ని రుచి చూసి బాగుందని చెప్పని వ్యక్తం చేశారు. అంటే ఇద్దరు హయ్యర్ అధికారులు వచ్చి ఇక్కడ ఇటీవల 1 నెల కాలంలోనే సందర్శించి బాగుందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తే, ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు ఎంఈఓ గారు వీరిద్దరూ కుట్ర పన్ని కేవలం కక్ష సాధింపు, తొలగింపు, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఇప్పుడు రాయిత పుష్పలతమ్మ గారిని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఇల్లీగల్గా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వండిస్తూ ఉన్నారు. ఇది మేము అడుగుతూ ఉంది ఒకటే, మీరు చట్ట ప్రకారంగా పనిచేయండి. ఎంఈఓ కానీ పోలీసు కానీ ఎవరైనా సరే చట్ట ప్రకారంగా పనిచేయండి. మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి తొలగించిన తర్వాత మాట్లాడే రైటు ఇక్కడ ఎంఈఓ కానీ హెచ్ఎం గారి కానీ ఉంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడిని మరి నిన్న ఏదైతే కాగితాల పుష్పలత అనే ఇక్కడ మిడ్ డే మీల్స్ ఏజెన్సీగా చేస్తున్న ఆ అమ్మాయికి జరిగిన సంఘటనల గురించి మాట్లాడదామని అక్కడ ఆర్టీఐ యాక్ట్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి నిన్నటి నుంచి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. దాన్ని అయ్యా ఎఫ్ఐఆర్ కట్టండి, ఇచ్చాం. దీనికి జరిగిన సంఘటనలు 14 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇక్కడ మిడ్ డే మీల్స్ కార్యక్రమం చేస్తుంది. మరి ఇన్ని 14 సంవత్సరాల్లో ఒక మెమో రాని మెమో కేవలం సుబ్రహ్మణ్యం అనే ఒక కమ్మకులస్తుడు ఎంపీగా వచ్చిన తర్వాత కేవలం ఎస్సీ మాల్ అనే ఒక కారణం చూపించి
మాలోళ్ళు మరి వంట చేయటం ఏందమ్మా, రోడ్లు ఊడ్చుకోవచ్చు కదా, బాకీ పనులు చేస్తున్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాం. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం. నూట 50 రోజుల కూటమి పరిపాలనలో సంతృప్తి చెందాం. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది. హామీలను ఎగ్గొట్టి అబద్దాలకు రెక్కలు కట్టారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.